బీసీలను ఐక్యం చేసిన నాయకులు చాలా మంది ఉన్నారు. ఆర్ కృష్ణయ్య, ఇదే వరుసలో జంగా కృష్ణమూర్తి వంటి వారు బీసీల కోసం చాలానే కష్టపడ్డారు. ఇక వీరి జాబితాలో మరో పేరు బోడే రామచంద్ర యాదవ్. ఈయన కూడా బీసీలకు రాజ్యాధికారం దక్కాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. యాదవ సామాజిక వర్గానికి ఏకతాటిపై తీసుకువచ్చారు. వారి కోసం చాలా కష్టాలు పడ్డారు. ముఖ్యంగా బలమైన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సైతం ఎదిరించారు. పెద్దిరెడ్డి సొంత ఇలాకా ఉంగునూరులోని బోడే తన రాజకీయాలను ప్రారంభించారు. యాదవులను ఐక్యం చేశారు. వారికి రాజ్యాధికారం దక్కాలని, వారికి పదవులు దక్కాలని పోరాటాలు చేశారు. అంతేకాదు, బీసీల ఆత్మగౌరవం నినాదంతో ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే 2019లో జనసేనలో చేరి ఉంగునూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఆయన పుంజుకోలేకపోయారు. ఇక ఆ తరువాత జనసేనతో విభేదించి బయటకు వచ్చారు. గత 4 ఏళ్లుగా ఆయన ఒంటరి పోరాటం చేస్తున్నారు. భారత చైతన్య యువజన పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ పార్టీని బలంగా క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లారు. ఈ క్రమంలో సీమ జిల్లాల్లో యువతను ఆకర్షించారు. వారి సమస్యలపై యుద్ధమే చేశారు. ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో దిగొచ్చింది కూడా. జాబ్ క్యాలెండర్, డిఎస్సి, ఉద్యోగ నియామకాలు వంటి కీలక విషయాల్లో బోడే వైసీపీ సర్కార్ను తీవ్ర స్థాయిలో ఎదుర్కొన్నారు. ఫలితంగా వాటిని సాధించారు కూడా. ప్రస్తుత ఎన్నికల్లో బోడే రామచంద్ర యాదవ్ ఉంగునూరు నియోజకవర్గం నుంచి బీసీవైపీ తరపున పోటీ చేస్తున్నారు. ఈసారి విజయం దక్కించుకుంటే యాదవుల కోసం, బీసీ సామాజిక వర్గం అభ్యున్నత కోసం తన పోరాటం అసెంబ్లీ వేదికగానే జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇక వైసీపీ తరపున పెద్దిరెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా చెల్లా రామచందర్ రెడ్డి బరిలో నిలిచారు. మరి బోడేను బీసీలు గెలిపిస్తారా, ఆయన బోని కొడతారా అనేది